హాయ్ అండి అందరికీ. ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. దొండకాయ ఫ్రై అంటే పొడువుగా దొండకాయలన్నీ పొడుగు పొడుగుగా కోసుకుందాము. ఈ ముక్కలన్నీ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకున్నాను. డీప్ ఫ్రై ఎందుకు చేసుకున్నానంటే లోపల వరకు బాగా ఉడుకుతాయని చెప్పి డీప్ ఫ్రై చేసుకున్నాను. డీప్ ఫ్రై చేసిన ఆయిల్‌లోనే ఉల్లిపాయలైతే వేసి వేయించుకుందాము. ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వాటిని వేగిన తర్వాత శనగపప్పు కూడా వేసుకున్నాము ఆయిల్లో. శనగపప్పు వేయించుకొని కలుపుకొని పెట్టుకోవాలి. అలాగే కొద్దిగంత కరివేపాకు కూడా దాంట్లో వేసుకొని బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి కొద్దిగంత. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనైతే ఫ్రెష్గా నూరి పెట్టుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపిన తర్వాత పసుపు అయితే వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత ఈ కట్ చేసుకున్న ముక్కలని వేయించుకున్న ముక్కలు ఉన్నాయి కదా, దొండకాయ ముక్కలు, అవి దాంట్లో వేసుకొని బాగా కలపండి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే ఇవి మాడిపోతాయి. ఈ సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సిమ్లోనే వేయించుకోవాలి, లోపల వరకు అయితే ఉడుకుతుంది. దాని తర్వాత తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం అయితే వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే మామూలుగా వేసాను. అలాగే కొంచెం అంతా 1 టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, ఫ్రైకి బాగుంటుంది. లాస్ట్ ఫైనల్ అయితే కొత్తిమీర అయితే జల్లుకున్నాను. నా దొండకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి, మీ లైక్ చాలా నాకు యూజ్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.